ఎండు కొబ్బరి అయితే మనం వేసుకున్నాము. ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల పెద్దవాళ్ళకైతే మోకాలు నొప్పులు రావండి, అలాగే పిల్లలకి మంచి తెలివితేటలు అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, 1 కప్పు వేరుశనగ పప్పులు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఫస్ట్గా కొబ్బరి యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మళ్ళీ ప్యాన్ తీసుకొని 1 కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ మనం రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, నేను ఆ కప్పు నిండా నువ్వులు తీసుకున్నాను. అలాగే చూడండి, ఇలాగ మంచిగా ఫ్రై చేసుకొని ఇట్లాగా దోరగా వేయించుకోవాలి, మరీ మాడిపోకూడదు. ఇక్కడ నేను తెల్ల నువ్వులతో చేస్తున్నాను. తెల్ల నువ్వులు అయితే హెల్త్కి చాలా మంచిది. ఇలా ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకొని అన్నీ చల్లారాక చూడండి, ఫ్రై చేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను. అలాగే నువ్వులను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి ఇలాగా ఫైన్ పౌడర్గా అయితే మనం చేసేసుకుందాము. ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకున్నాక 3/4 కప్పు మనం ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు మెత్తగా అనేది పౌడర్ వస్తుంది. సో మళ్ళీ పల్లీల్ని యాడ్ చేసుకొని ఇట్లాగా అన్నిటినీ మిక్స్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా ఇలా చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలాగా బౌల్లోకి తీసుకొని మంచిగా మనం ఇట్లాగా ఉండలు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. చూడండి, మెత్తగా అయితే వచ్చేసింది మనకు ఈ పౌడర్ అంతా. ఇక్కడ వేయించుకున్న నువ్వుల్ని కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాను. అవి యాడ్ చేసి మనం చేతికి నెయ్యిని పూసుకొని ఇలా ముద్దలు చేసేసుకోవడమే అండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో మీ పిల్లలు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలాగ నువ్వుల లడ్డు చేసి పెట్టండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ మనకు కూడా చాలా మంచిదండి. సో నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్